ఏపీలో ఏం అడిగినా, రేషనల్గా ఏం మాట్లాడినా, విత్ సబ్జెక్ట్ అండ్ లాజిక్ ఏం క్వశ్చన్ చేసినా కానీ సమాధానం రాదు. కానీ ఒక్క క్వశ్చన్ మాత్రం ఎదురొస్తూ ఉంది. అప్పుడు ఏం చేశారు? 18 నెలలకే అన్నీ కావాలా అని కొంతమంది అడగడానికి అటెంప్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అటెంప్ట్ ఎంత హేళోగా ఉందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఎందుకంటే అన్ని ప్రచార మాధ్యమాల్లోనూ, అన్ని రాజకీయ వేదికల్లోనూ ఇలాంటి మాటే వినిపిస్తూ ఉండేసరికి వన్స్ ఫర్ ఆల్ అసలు ఆ లాజిక్కే ఎంత ఇర్రేషనలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సంస్కారం, ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ దిస్ ఫ్యాక్ట్. ఒక అమ్మాయికి పెళ్ళయింది. భారీగా ముట్ట చెప్పారు. అట్టహాసంగా కని విని ఎరగనంత వేడుగ్గా పెళ్లి జరిగింది. 18 నెలలు అయిపోయింది. అబ్బాయి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తున్నారు అని అడుగుతున్నారు అందరూ. అమ్మాయి కడుపున ఓ కాయ కాస్తుందా ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు అందరూ. ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటి? అయితే రిజల్ట్ చూపించాలి, లేదు అంటే ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏదన్నా ఉంటే ఆ మాట కన్విన్సింగ్గా చెప్పాలి. కొన్నాళ్ళు ఆగుదాం అనుకుంటున్నాం, ఇది మా ఐడియా అని ఆ అడుగుతున్న వాళ్ళని ప్యాసిఫై చేయడానికి ట్రై చేయాలి. ఈ రెండే మార్గాలు కదా. అలా కాకుండా అసహనానికి లోనైపోయి ఆక్రోశం కట్టలు తెంచేసుకుని, అదేంటి అందరూ 18 నెలలకే ఇప్పుడు అడుగుతారు, ఆమె వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో 25 ఏళ్ళు ఉంది కదా, అప్పుడు ఎందుకు అడగలా అందరూ అని అంటారా? అంటే అది ఎంత తెలివి తక్కువతనం అవుతుంది. అంటే నీకు రిజల్ట్ చూపించడము రాదు, సమాధానం చెప్పడము తెలియదు, పైగా అప్పుడెందుకు అడగలేదంటున్నావు అంటే బుర్ర కూడా లేదని కదా అర్థం. ఈ హేలో లాజిక్ చూస్తే అదే అనిపిస్తుంది కదా. మనం నోరు పట్టనంత హామీలు ఇచ్చి, ఊరు పట్టనంత ప్రచారాలు చేసి డెలివరీ చేయట్లేదేంటి, 18 నెలలు అయింది కదా అంటే అప్పుడేం చేశారంటే అప్పుడు ఏమీ చేయలేదని మీరు అన్నీ చెప్పారు కదా, అందుకని కదా మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నారు. దట్టు 18 నెలలు అంటే హ్యూజ్ పీరియడ్. ఏనుగు ప్రెగ్నెన్సీ అంటారు కదా, ఏనుగు కూడా 18 నెలలకి డెలివరీ చేసేస్తుంది. అంటే ఏ ప్రామిస్నైనా రిజల్ట్నైనా ఇవ్వడానికి అతి భారీ పీరియడ్ కూడా 18 నెలలే. మరి అలాంటిది మనం వీలైతే రిజల్ట్ చూపించాలి, లేదంటే సమాధానం చెప్పి కన్విన్స్ చేయాలి. అంతేగాని ఎదురుదాడి చేయడానికి అప్పుడేం చేశారు మీరు అని అడగడానికి ప్రయత్నించకూడదు. ప్రయత్నిస్తే సమాధానం పడకపోగా వల్ల కావట్లేదు అనుకుంటారు కదా. ఈ లాజిక్ని మిస్ అయిపోయి ఇదేదో పెద్ద తెలివి అన్నట్టుగా యూనిఫామిటీ అన్ని దీంట్లో కూడా అందరూ ఇదే మాట్లాడుతుంటారు. అప్పుడేం చేశారు? అప్పుడేం చేయలేదని మీరే కదా చెప్పారు, దానికి కన్విన్స్ అయ్యే కదా మిమ్మల్ని కూర్చోబెట్టారు కదా. పైగా ఇలాంటివి ఎంత ఇర్రేషనల్ లాజిక్స్ అంటే ఇవన్నీ శీతాకాలంలో తేగల గురించి మాట్లాడతారు. కాలాయా లేదా, తయారయ్యాయా లేదా, కండబట్టాయా లేదా అనే అడుగుతారు, తింటారు, మాట్లాడతారు. అంతేగాని తేగల గురించి అడిగితే ఆ మామిడి పళ్ళు బాగున్నాయా, ఆ మామిడి పళ్ళు ఏమైనాయి అని అనకూడదు. ఇప్పుడు మామిడి పళ్ళ గురించి సమ్మర్లో మాట్లాడాలి, శీతాకాలంలో తేగల గురించి మాట్లాడాలి. సీజన్ ఉంటుంది కదా ప్రతిదానికి. అలాగే మాట్లాడేదానికి కూడా రీజన్ ఉండాలి. రీజన్ లేకుండా ఇర్రేషనల్గా మాట్లాడి అదే హీరోయిజం అనుకుంటే ఈ ఏరియా ఖాళీగా ఉందేమో అనుకుంటారు. సమాధానం చెప్పడం చేత రావటం లేదేమో, రిజల్ట్ చూపించలేకపోతున్నారు అని అర్థమైపోతుంది కదా.